ఈకాబోతు అనగా ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయేను అనే అంశం గురించి మాట్లాడమని దైవజనులు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ అంశం గురించి మటుకు మనం మాట్లాడుకుందాం. 1 సమూయేలు 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. చదువు ఇంకా చాలు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మందసము ఎందుకు పట్టబడింది? దేవుని మందిరములో కదా మందసం ఉండాల్సింది. ఈ మందసాన్ని ఫిలిస్తీయులు ఎందుకు తీసుకెళ్లారు అంటే, అంతకుముందు జరిగినటువంటి సంఘటనను మనం తెలుసుకున్నట్లయితే మందసం అంటే ఏంటిది, మందిరంలో ఉండకుండా మందసం బయటికి ఎందుకు తీసుకొచ్చారనే అంశాల గురించి కొన్ని మాటలు తెలుసుకున్నట్లయితే మనకు వివరం అనేది అర్థమవుతుంది. దేవుడు ఇశ్రాయేలీయులైన ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చేటప్పుడు మోషేతో చెప్తాడు, నేను మీలో ఉండి మీతో మాట్లాడాలి అంటే నాకు ఒక స్థలాన్ని మీరు ఏర్పరచండి. ఒక మందిరాన్ని గుడారముగా, స్థిరమైన మందిరం లేదు కానీ అప్పుడు టెంట్లాగా గుడారాలుగా వేసి దేవుడు ఏ రీతిగా చెప్పాడో ఆ రీతిగా మందిరాన్ని కట్టి అందులో బంగారంతో చేయబడినటువంటి మందసాన్ని ఉంచి ఆ మందసంలో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలను అందులో ఉంచి దేవుడు మన్నాను కురిపించాడు. ఆ మన్నాను కూడా ఒక గిన్నెలో పెట్టి అందులో ఉంచేవాళ్ళు అనమాట. అక్కడ ఆ మందసం మీద కెరూబులు ఉంటాయి, బంగారపు చిన్నవి. వాటి మీద దేవుడు ఆసీనుడై మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు. ఏ విధంగా మీరు నడవాలి, ఏమి చేయాలి, ఎలా ప్రయాణం సాగించాలి అనేది ప్రతిదీ కూడా మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు అన్నమాట. పరలోకంలో దేవుడి సింహాసనం ఎలాగ ఉంటుందో భూలోకంలో కూడా దేవుడికి సింహాసనం అంటే మందసం అనమాట. అందుకనే దేవుడు నేను మీతో ఉండులాగున మీతో ఉండి మిమ్మల్ని మంచి చెడులు తెలియపరుచుకుంటూ మీ విషయాలు నేను తెలుసుకుంటూ పరిశుద్ధ జనముగా ఉండాలని దేవుని మందసాన్ని అక్కడ ఉంచాడు. ఎవరు పడితే వాళ్ళు మందసాన్ని చూసేటువంటి అర్హత ఎవరికీ లేదు. మందసము అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. మందిరానికి 3 భాగాలు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే మందసం ఉండేది. ఆ మందసం కనపడకుండా తెర అడ్డముగా ఉండేది. యాజకుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీలు లేదనమాట. సంవత్సరానికి ఒకసారి తన్ను తాను పరిశుద్ధపరుచుకొని కళంకము లేకుండా ఇశ్రాయేలు పక్షముగా ఒక కలంకం లేనిది అన్నటువంటి బలి ఇచ్చి ఆ రక్తాన్ని తీసుకొని పరిశుద్ధంగా లోపలికి వెళ్ళి ఆ బలి యొక్క దేవుడు చెప్పినటువంటి అంతా కూడా చేస్తేనే తప్ప, లేకపోతే ఏమాత్రము కూడా అశ్రద్ధగానే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేసినా యాజకుడైనా కూడా చనిపోవలసిందే. అంత పరిశుద్ధంగా ఉంటుందన్నమాట. ఎందుకని అంటే కరెంటు అనేది ఉన్నప్పుడు దానికి వీడు మనవాడు, వీడు మరి వర్కరు, వీడు కూలోడు, వీడు యజమానుడు, కరెంటు తయారు చేసేవాడని భేదాభిప్రాయాలు వాటికి ఏమీ ఉండదు. పాటించవలసినటువంటి బాధ్యతను జాగ్రత్తలు పాటించకపోతే అది ఎవరినైనా సరే కరెంటు చంపివేస్తుంది. దానికి మంచి చెడు కాదు, నువ్వు పాటించవలసినటువంటి జాగ్రత్తలు పాటించకపోతే ఖచ్చితంగా ఎవరినైనా కూడా కరెంటు చంపేస్తుంది. అట్లాగే దేవుని యొక్క శక్తి అనేది ఆ మందిరంలో ఉండేది, మందసం దగ్గర ఉండేది. కాబట్టి యాజకుడైనా ప్రధాన యాజకుడైనా ఎవరైనా సరే దేవుడి ఆజ్ఞను మేరకుండా వెళ్తేనే దేవుడు వారి మాట వినేవాడు, లేకపోతే దేవుడి ఉగ్రత ఖచ్చితంగా వచ్చేది. అలాగే కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మందసాన్ని కూడా యాజకులు తీసుకొని ఆ యుద్ధ భూమిలో ఒక ప్రక్కన నుంచొని చూస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అంటే దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి శత్రువుల మీద వారికి విజయాన్ని ఇస్తాడని చెప్పేసి వారి నమ్మకం. దేవుడు కూడా అలాగే చేశాడు. కొన్ని సందర్భాల్లో మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు దేవుడు విజయాన్ని కూడా ఇచ్చాడు. అది ఇశ్రాయేలులకు ఆచారంగా ఉందన్నమాట. వాళ్ళు జయించలేనటువంటి పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడేవాళ్ళు. మొదటగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు, అక్కడ ఏమైనా ఓడిపోతే తర్వాత మందసాన్ని తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు. ఆ సందర్భాల్లో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చేవాడు. కానీ ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఫిలిస్తీయులతో యుద్ధం జరిగేటప్పుడు ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఓడిపోతారు, కొన్ని వేల మంది చనిపోతారు. అరే మనం ఎందుకు చనిపోయాం, దేవుని బిడ్డలమే కదా, మనకి ఎందుకు ఈ అపజయం జరిగింది అనుకున్నప్పుడు వాళ్ళు అరే
మనం మందసం తీసుకురాలేదురా, దేవుడి సన్నిధి మనతో రాలేదురా, అందుకనే మనం ఓడిపోయాంరా, చచ్చిపోయాంరా, ఈసారి మనం మందసం తీసుకొద్దామని చెప్పి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొని యుద్ధ భూమిలోకి వచ్చారు. యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత ఆయన స్తుతిస్తూ సంతోషిస్తూ ఆనందిస్తూ కేకలు వేస్తున్నారు. కేకలు వేసినప్పుడు ఫిలిష్తీయులు అడుగుతారు, ఏంటి ఆ సౌండ్లు ఏంటి, ఆ ధ్వని ఏంటి, ఆ ఆనందం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు దేవుని మందసము దండులోనికి వచ్చిందయ్యా, అందుకని వాళ్ళు అట్లా కేకలు పెడుతున్నారు, సంతోషిస్తున్నారు అన్నప్పుడు శత్రువులకు భయం వేసింది. అరే, ఐగుప్తు దేశంలో ఇన్ని అద్భుతాలు చేసింది ఈ దేవుడే కదా, ఇన్ని తెగుళ్ళు కలిగించి వీళ్ళని విడిపించింది ఈ దేవుడే కదా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది ఈ దేవుడే కదా, పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీలను నడిపించింది ఈ దేవుడే కదా, ఆ దేవుడే మనతో యుద్ధం చేస్తే మనకి విజయం దొరుకునా అని వాళ్ళు భయపడ్డారు. అయినా కానీ భయపడద్దు, మీరు ఇశ్రాయేలీలకు బానిసలుగా ఉండకూడదంటే ప్రాణాలకు తెగించి ఎవరికాళ్ళు యుద్ధం చేయండి అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. చేసినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయారు. మందసం పట్టబడింది. దేవుడు ఎందుకని దేవుని ప్రజలకు విజయం ఇవ్వకుండా అన్యులకు విజయం ఇచ్చాడు అనేది ఆలోచన చేస్తే ఒక్క నిమిషం మనం వెనక్కి వెళ్ళి 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. 1 సమూయేలు 2:12 చూడండి. 17వ వచనం కూడా చూడండి. చాలా చూసారా, ఏలీ కుమారుడు, ఏలీ యాజకుడు, మందిరంలో నిత్యం ఉండే ధూప నైవేద్యాలు వేస్తూ దేవుడి సన్నిధిలో ఉంటూ ధర్మశాస్త్రాన్ని కూడా చదువుతూ అందులో ఉన్న విషయాలను జనులకు బోధిస్తూ దేవుని మాటను జనులకు బోధిస్తూ జనుల యొక్క సమస్యలను దేవుని సన్నిధికి తీసుకువస్తూ ఉండేటటువంటి యాజకుడు. వీళ్ళెవరు? ఏలీ కుమారులు. ఏలీకి 2 కుమారులు అన్నమాట. యాజకుడి పిల్లలు యాజకులు అవుతారు. పాత ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు కూడా యాజకత్వం చేయాలి. అటువంటిది ఏలీ కుమారులు యెహోవాను ఎరుగకుండిరి. ఇక్కడ చాలా విచిత్రమైన మాట అన్నమాట ఇది. ఎందుకంటే యాజకుని పిల్లలకే యెహోవా ఎవరో తెలియకపోతే ఆ బాధ్యత ఎవరిది? తండ్రి అయినటువంటి ఏలీ బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించలేదు. దేవుని వాక్యము బాలుడైన వాడికి వాడు నడవలసిన త్రోవను నేర్పించండి, నా గురించి నేను చేసిన కార్యాల గురించి మీ పిల్లలకు చెప్పండి, వాళ్ళ పిల్లలకు చెప్పండి, నేను ఎంత శక్తి కలిగిన దేవుడనో ఈ పరిశుద్ధుడనో, నేను ఎటువంటి కార్యాలు చేస్తానో, నా సన్నిధిలో తేడాగా ఉండే మీరు అనాలోచనగా ఉండి పాపం చేసి ఎటువంటి శిక్షలు కలుగుతాయో మీ పిల్లలకు చెప్పండి. పరిశుద్ధంగా ఉంటే నేను దీవించువాడను, అతిక్రమిస్తే నేను శపించువాడును అని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు అందులో యాజకుడైనటువంటి ఆయన తన పిల్లలకు దేవుడి గురించి చెప్పకపోవటం యెహోవాను ఎరగకుండెను. భయము లేనప్పుడు భక్తి రాదు. దేవుడు అంటే భయం ఉంటేనే మనకి భక్తి అనేది వస్తుంది. టీచర్ అంటే భయం ఉంటేనే చదువు వస్తుంది. మా టీచర్ ఏమందులే పర్లేదులే అంటే అనుకుంటే వాడికి చదువు రాదు. వాడికి వచ్చేదన్నీ గుండుస్తున్నాలే. భయం ఉంటే అమ్మో మరి రేపు మా టీచర్ హోంవర్క్ చేయకపోతే కొడతుంది అనే భయం ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎన్ని పనులు చెప్పినా, మమ్మీ నాకు హోంవర్క్ ఉంది నేను రాసుకోవాలి, లేకపోతే మా మిస్ గారు నన్ను కొడతారు, నువ్వు ఏ పనులని చెప్పు, నేను ఆ పనులు చేయను, ముందు నేను చదువుకోవాలి, తర్వాత ఆ పనులు చేయాలి అనేది ఆ పిల్లకి అర్థమవుతుంది. అట్లాగే ఏలీ తన పిల్లలకు తెలియపరచకపోవటం వలన ఏమైనదంటే వాళ్ళు అక్కడ దేవుని ప్రజలు దేవుని మందిరానికి వచ్చి బలులు అర్పణలు ఇవన్నీ అర్పిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళకి అసహ్యంగా తయారయ్యారన్నమాట. వాళ్ళు బళ్ళు సరిగ్గా అర్పించకుండా దేవుడికి హృదయపూర్వకంగా వాళ్ళు కానుకలు చెల్లించలేకుండా ఆ మందిరానికి వచ్చి సేవ చేసేటటువంటి ఆడపిల్లలతో కూడా అసభ్యమైనటువంటి కార్యాలు, వ్యభిచారమైనటువంటి పనులు చేయటం వలన వీళ్ళ మూలన సేవకుని యొక్క పిల్లల మూలన రావాల్సినటువంటి జనులు మందిరానికి రావటానికి దేవుణ్ణి ఆరాధించటానికి అసహ్యం వేసిందంట. చిచి అక్కడికి ఏం వెళ్తాం, వాళ్ళ మూలాన అసలు ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి వీళ్ళ మూలాన దేవుడి దగ్గరికి రావటానికి వీళ్ళు ఆటంకం అయిపోయారు ఏలీ కుమారుడు. దానికి కారణం ఎవరయ్యేవారు? ఏలీ తన పిల్లలకు చెప్పవలసినటువంటి బాధ్యత తను నెరవేర్చలా. ప్రేమ ఉంటుంది, ప్రతి తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది, కానీ పిల్లలు నాశనమైపోయి వాళ్ళని చెడగొట్టేంత ప్రేమ అనేది
మంచిది కాదు. ఎందుకంటే ఈ పిల్లల మూలాన తండ్రి మీదకి కాకుండా ఇశ్రాయేలీయుల సమాజం మొత్తం మీదకి శిక్ష వచ్చిందంట. చెవులు గింగురుమనే అంత కీడుని దేవుడు రప్పించాడు. అయినా కూడా దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి 3వ అధ్యాయంలో ఒక ప్రవక్తను పంపించి, అయ్యా ఏలీ, ఈ దేవుడి సన్నిధిలో నీ పిల్లలు ఇలా ఉన్నారు, నువ్వు ఇలా ఉన్నావు, వారిని హెచ్చరించలేదు, దేవుడు ఇలా ఉన్నాడు, మీ ఎడల ఇలా కలిగి ఉన్నాడు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, దేవుడి వైపు తిరగండి అని ఆయన హెచ్చరించినప్పుడు కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. 3:13 చూడు. ఇంకో 14 కూడా చూడమ్మా. చాలు, చూసారా? ఏలి చెప్పవలసిన సమయాల్లో వారిని హెచ్చరించకుండా, వారిని పట్టించుకోకుండా, వారిని అడ్డగించలేదంట. చిన్నపిల్లలండి, దున్నపోతుల్లో ఉన్నా కూడా చిన్నపిల్లలండి. తల్లికి మా నాయనమ్మ ఉండేది, ముసలామ. మా నాన్న తినపోయినా కూడా ఇంకా ఆమె కంటికి ఎలా కనపడాడంటే చిన్నపిల్లలాగే కనపడతాడు. చిన్నోడండి, వాడికి తెలియదులేండి అని ఈ తల్లి అనుకుంటూ ఉంటుంది. కానీ అది ఎంతవరకు చిన్నపిల్లాడు, లోక జ్ఞానం తెలియనంత వరకు చిన్నపిల్లాడు. ఓకే, వాడికి లోక జ్ఞానం తెలిసేటప్పుడు వాడికి నేర్పించవలసినవి ప్రతిదీ కూడా నేర్పించాలి. అలాగే తల్లిదండ్రులకి పిల్లలు చిన్నపిల్లలాగే కనపడతారు. కానీ వాళ్ళు చెడిపోయేంతగా మనం వారి మీద ప్రేమని చూపించకూడదు. కొన్ని సమయాల్లో తప్పు చేసినప్పుడు శిక్షిస్తే నిజంగానే మా మమ్మీ డాడీకి మేము తప్పు చేస్తే శిక్షిస్తారు అన్న భయం ఉండాలి. మేము అడిగింది ప్రతిదీ కూడా మా డాడీ ఇస్తారు అన్న ఆలోచన ఉండకూడదు. వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, ఇది మంచో చెడో ఏదైనా వాళ్ళు చెప్పింది మనం చేయాలి. మనం అడిగిందల్లా వాళ్ళు ఎవరు అన్న ఆలోచన ఉండదు. మొన్న ఈ మధ్యన ఒక వార్త చూసాం. వాళ్ళ నాన్న అడిగాడు, బండి కావాలి నాకు అని 2 లక్షలు పెట్టి. వాళ్ళ నాన్న ఆటో తోలుకునేవాడు. బాబు వద్దురా నాయన, అది చాలా ఖర్చుతో కూడుకుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కొనలేనురా అన్నాడు. నువ్వు ఇస్తావా, కొనిస్తావా, నన్ను సావమంటావా అని మొండికేసి కూర్చున్నాడు. మరి ఏం చేస్తాడు, కొడుకు కదా, సపోజ్ చేసి ఏదో రకంగా ఫైనాన్స్ మీద 2 లక్షలు పెట్టి బండిని ఇప్పించాడు. అయినా కూడా చచ్చాడు. ఎందుకు చచ్చాడు? దాన్ని మెయింటైన్ చేయడం చేతగాక ఇష్టానుసారంగా తోలు యాక్సిడెంట్ చేసి చచ్చాడు. కొనిపోతే చస్తానన్నాడు, కొనిచ్చినా కూడా చచ్చాడు. ఈ ప్రేమ ఏమైంది? అరే చచ్చిపోతాడేమో నా కొడుకు, ఒక్కగానొక్క కొడుకు, అయితే ఇందులో సప్పు నిదానం కట్టుకుందాం అని ఈ ప్రేమ వాడికి కొనిచ్చింది. కానీ వాడికి జాగ్రత్తగా తోలుకోవటం చేతకాల. అలాగే దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని ఇవ్వనప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే దానివల్ల ప్రమాదం అనేది మనకు ఉంది. జరగబోయేది ఏంటో కూడా తెలుసు. మన దినము ఒక్కటి కూడా గడవక ముందే మొత్తము కూడా ఆయన సన్నిధానంలో లిఖించబడి ఉన్నాయి. మనకేదైనా ప్రమాదం వస్తుంది, ఏదైనా ఆపద కలుగుద్ది అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్నిటిని దేవుడు ఆపివేస్తాడు. ఆపివేసినప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి, అయ్యా నీ చిత్త ప్రకారం జరిగించును ఆయన అని. అలాగే ఏలీ కూడా తన కుమారుల విషయంలో ఏది కూడా వాళ్ళకి సరిగ్గా చెప్పటం మానేశాడు. చిన్నపిల్లలు వాళ్ళే తెలుసుకుంటారులేండి. యారా నువ్వు చేయలేదా చిన్నప్పుడు, నీ సంగతి నాకు తెలీదా, యారా ఆడు చేయలేదా, ఆడి సంగతి నాకు తెలీదా అని వాళ్ళ మీద పోట్లాడుతున్నామే. కానీ వాళ్ళు చేశారు కాబట్టి చెప్తున్నారు, అయ్యా ఇది తప్పు అని. అది తన కుమారులకు తెలియపరచపోవటం మూలన, కుమారుల మూలన తండ్రికి కూడా శాపం వచ్చింది. 3 ఒకే రోజున చనిపోయారు. యుద్ధములో వీళ్ళిద్దరు కూడా చనిపోయారు కుమారుడు. ఆ వార్త విని ఏలి ఎంత ఎత్తు పీట మీద కూర్చొని ఉంటాడు, చాలా లావుగా ఉంటాడన్నమాట. విని నీ కొడుకులు చచ్చిపోయారు, మందసము పట్టబడిందన్న వార్త విని వెనక్కు పడి మెడ విరిగి చనిపోయాడు. చూసారా? కుమారులు చేసిన దాన్ని బట్టి తండ్రి మీదకి, అలాగే సంఘం మీదకి కూడా దేవుని ఉగ్రతను వాళ్ళు కుమారులు కారణమయ్యారు. అలాగే మన పిల్లల్ని పెంచవలసిన రీతిగా మనం దేవుడికి ఇష్టంగా పెంచకపోతే వారిని బట్టి మనల్ని బట్టి మన కుటుంబానికి, మన వీధికి, మన వాడకు కూడా కలంకం తెచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అలాగే చనిపోయిన తర్వాత ఈ ఏలి యొక్క భార్య కనునెలలు పొద్దై ఉండి తన మామ చనిపోయాడు, తన భర్త చనిపోయాడని విని ఆమె కృంగి ఒక బాబును కని
ఆమె చనిపోయేటప్పుడు ఆయన తనకి పేరు పెడుతుందన్నమాట, ఈ కాబోదు, ఇశ్రాయేలీలలో నుండి ప్రభావము వెడలిపోయెను అనే అర్థం వచ్చే పేరుని పెట్టింది. ఆమెకు ఉన్నటువంటి ఎందుకు చనిపోయింది అయ్యా అంటే, మామ చనిపోయినా పెద్ద ఇబ్బంది ఏం కాదు, భర్త చనిపోయినా ఇబ్బంది ఏం కాదు, కానీ మందసము పట్టబడినందుకు ప్రభావం ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడినని చెప్పి ఆమె చనిపోయింది. 22వ వచనం చూడు ఒకసారి, 4:22. చూసారా, మామ చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు అని చెప్పి ఆమె ప్రాణాలు వదల్లా. దేవుని యొక్క మందసము పట్టబడినది, ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి వెళ్ళిపోయాను. ఇశ్రాయేలీలలో నుండి ప్రభావం వెళ్ళిపోతే ఏంటి నష్టం? నష్టం ఏంటయ్యా? దేవుడు ప్రార్థన ఆలకించడా? ఆ ప్రభావం ఉంటేనే దేవుడు కార్యాలు చేస్తాడా? ఎందుకని అంత ఇదిగా ప్రాణం పోయేంత, మనం పాడుకున్నాం, ప్రాణం పోయేంత వరకు కూడా నీతోనే ఉంటానయ్యా అని. కానీ ఆ ప్రభావం వెళ్ళిపోయినప్పుడు, కరెంటు మనం ఇన్ని పెట్టుకున్నాం, దీంట్లో పవర్ లేకపోతే ఏమవుద్ది? ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎంతమంది అధికారులు ఉన్నా, ఈ పవర్ లేనప్పుడు ఎన్ని స్విచ్లు నొక్కినా లాభం లేదు. ఎంత కోట్లు పెట్టి ఎంత మంచి ఎక్విప్మెంట్ ఉన్నా పవర్ అనేది లేకపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా, ఫ్యాన్ ఒక రెక్క కూడా తిరగదు. అట్లాగే దేవుని యొక్క ప్రభావం లేనప్పుడు, దేవుని యొక్క శక్తి లేనప్పుడు మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు కూడా జరగవు. కాకపోతే ఏంటంటే మనం చేస్తూనే ఉంటాం. చెవిటోడి దగ్గర శంఖం ఊదినట్టు అనమాట, బౌవన పాపం వాడు ఊపిరంతా దిగబట్టి ఊది బాగుంది అన్నాడంట. అంటే లాభం ఉంది, వాడికి వినపడదు, నువ్వు ఊదినా లాభం లేదు. అట్లాగే దేవుని యొక్క మనకిచ్చిన సమయాన్ని దేవుడు మనతో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, ఆయనకి ఇష్టం. ఆయన ఉండాలి అంటే మనం పరిశుద్ధంగా జీవించాలి, అప్పుడు ఆయన మనతో ఉంటాడు. మనం పరిశుద్ధంగా లేకుండా దేవుడు మనతో ఉన్నాడు అనుకుంటే మనంత అజ్ఞానులు ఇంకొకరు లేరు. ఎందుకంటే నేను పరిశుద్ధుడనే, పరిశుద్ధమైన స్థలములలోనే నివసించువాడను. కాబట్టి మనము దేవుడికి అడిగినవన్నీ మనకి ఇవ్వాలంటే మొట్టమొదట ఆయన మనతో ఉండాలి. మన ప్రార్థన ఆయన వినాలి. మన ప్రార్థన ఆయన వినాలి అంటే ఆయన చెప్పినట్లు మనం వినాలి. మొట్టమొదటగా ఆయన చెప్పినట్లు మనం విన్నప్పుడు, మనం చెప్పినట్లు దేవుడు కార్యాలు చేయటానికి ఇష్టపడతాడు. మనం అంటాం ఒక్కోసారి, చిన్నపిల్లలు, నాన్న నాకు అది కొని ఇది కొనిమంటే, నేను ఆ పని చెప్పాను, నువ్వు చేసావా, నేను కొనివని అంటాం. అప్పుడు వారికి అర్థమవుతుంది, ఓహో మా డాడీకి వాళ్ళ అంత ఇష్టం లేదు. కొంతమంది పిల్లలు చాలా తెలివిగా ఉంటారు, ఏదైనా అడగాలంటే వాళ్ళ డాడీకి ఏ ఇష్టమో ఆ పనులన్నీ చేసి డాడీ దగ్గరికి వచ్చి చక్కగా కూర్చొని డాడీని కాకాపడతారు, డాడీ నాకు అవి కావాలి డాడీ, డాడీ నాకు ఈ కావాలి డాడీ అని. ఎందుకని? తన డాడీ యొక్క వీక్నెస్ ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. మా డాడీకి ఇలా ఉంటే ఇష్టం, ఈ పనులు చేస్తే మా డాడీకి చాలా ఇష్టం, కాబట్టి నాకు పలాంది కావాలి అంటే నేను ఆ పనులు చేయాలి అని చెప్పేసి తండ్రి ప్రేమను పొందుకోవటానికి, మనం అడిగిన పొందుకోవాలి అంటే దేవుడికి ఇష్టంగా కొన్ని జీవించాలి. అట్లాగే ప్రభావము దానివల్ల లాభమైన కీర్తనలో 90:16 వచనం చూడండి. 90వ కీర్తన. చాలు చూసి అక్కడ, నీ సేవకులకు కార్యములు కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపుము. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఈ వాక్యానికి విరోధంగా ఏలీ కుమారులు, ఏలీ కూడా జీవించారు. దేవునికి ఏలీతో మాట్లాడకుండా దేవుడు సమయలతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఏలీని కూడా పక్కన పెట్టేశాడు, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రతి కార్యము కూడా ముందు యాజకునికి దేవుడు తెలియపరుస్తాడు, తన బిడ్డలకు తెలియపరిచిన తర్వాత ఆ తర్వాత మిగతా విషయాలు వాళ్ళకి తెలియపరచడం చెప్తాడు. కానీ ఇక్కడ అంతా కూడా బాలుడైనటువంటి సమయాలకు తెలియపరిచాడు అన్నమాట. ఇలా జరుగుద్ది, ఇంత కీడు వస్తుంది, ఏలీ కుమారులు కూడా చనిపోతారని చెప్పేసి బాలుడైనటువంటి అతనికి చెప్పారు. సేవకుడిని పక్కన పెట్టి దేవుడు చేశారు. తన కుమారులకు, సేవకులు కుమారులకు కూడా ప్రభావము చూపకుండా సమయాలకు చూపిస్తున్నాడు దేవుడు. ఇలా జరుగుద్ది, దేవుని యొక్క శక్తి ఇది అని చెప్పేసి చూపిస్తున్నాడు. వాళ్ళు దేవుని యొక్క దర్శనాన్ని, దేవుడి యొక్క సన్నిధానాన్ని వాళ్ళు కోల్పోయారు. కాబట్టి దేవుడి సన్నిధానంలో వారి పాపము గొప్పదాయనని చెప్పేసి 2:17 రాసి మొదటి సమయంలో. అట్లాగే ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకొని ఉన్నాడంట. మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చూడండి. మార్కు సువార్త
5వ అధ్యాయం 30వ వచనం. చాలు. చూసారా, ఈ ప్రభావాన్ని దేవుడు వస్త్రముగా ధరించుకొని ఆయన జనసమూహంలో వెళ్తున్నాడు. గుంపులు గుంపులుగా దారమ్మటి వెళ్తున్నప్పుడు అనేక మంది ఆయన మీద పడుతున్నారు, ఆయన ముట్టుకుంటున్నారు. కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ఎవ్వరిలో కూడా వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదు అంటే వాళ్ళందరూ శరీరానుసారమైనగా ఆలోచిస్తున్నారు, శరీరానుసారమైనటువంటి స్వస్థతల కోసమే చూస్తున్నారు తప్ప ఎవరికి కూడా విశ్వాసం అనేది లేదు, పరిపూర్ణమైన విశ్వాసం లేదు. కాబట్టి ఎవరిని కూడా దేవుడు స్వస్థపరచలా. కానీ 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ బాధపడుతూ ఆమె అనుకుంటుంది, నేను వెనకాలం వెళ్ళి జస్ట్ అట్లా ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుద్ది, ఎందుకంటే ఆయన వస్త్రములలో మహిమ ఉంది అని ఆమె విశ్వసించింది. కాబట్టి అంతమంది గుంపులో కూడా ఆమె వెళ్ళి నిదానంగా ముట్టుకోవటం వలన దేవుని యొక్క శక్తి ఆమెను తాకటము, ఆమె స్వస్థపడటము 2 ఎమ్మటనే జరిగిపోయినాయి. జరిగిన ఎమ్మటనే దేవుడు ఆగాడు. ప్రభావం ఆయనలోంచి వెళ్ళింది కాబట్టి ఆయన ఎమ్మటనే ఆగి నన్ను ముట్టుకున్నది ఎవరు? అప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా ఎంతమంది నిన్ను ముట్టుకుంటున్నారు, ఎంతమంది నిన్ను తాగుతున్నారు, మళ్ళీ ప్రత్యేకంగా ఎవరు ముట్టారు అని చెప్పి నువ్వు అడుగుతున్నావు, ఏమిటి ఇది అని చెప్పి అడిగాడన్నమాట. ఎంతమంది ముట్టుకున్నా వాళ్ళందరిలోకి ఆయన ప్రభావము వెళ్ళలేదు. ఎంతమంది మనం మందిరంలోకి వచ్చినా, ఎంతమంది ఎన్ని మీటింగులకు వచ్చినా, ఎంతమంది సేవకులు ఎంత గొప్ప వాళ్ళందరూ వచ్చినా, ఎన్నిసార్లు టచ్ అన్నా వీళ్ళకి టచ్ అవ్వదు. ఎందుకని? ఆ టచ్ అయ్యే అర్హత వాళ్ళకి లేదు. పరిపూర్ణమైన విశ్వాసంతో వచ్చినప్పుడు నువ్వు ఏ మూలన ఉన్నా కూడా దేవుని యొక్క శక్తి అక్కడికి వచ్చి తాగుద్ది. నువ్వు గాఢాంధకారంలో ఉన్నా కూడా ఆయన వెలుగు నీ యొద్దకు వస్తుంది. ఎప్పుడు? నువ్వు హృదయపూర్వకంగా ఆయన వైపు చూసినప్పుడు మట్టుకే తప్ప, లేకపోతే నువ్వు టచ్ అనగానే దేవుని యొక్క శక్తి మనకి తాకదు. మన మందిరానికి వచ్చినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనము ఉండదు. దేవుడి వాక్యం మనలో ఉన్నప్పుడే, అప్పుడు ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడే అప్పుడు దేవుని యొక్క శక్తి అంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనలను దేవుడికి ఇష్టముగా ఆ కార్యాన్ని పొందుకునేటటువంటి అర్హత మనకి ఇస్తుంది. ఒక ఉద్యోగం సంపాదించాలి అంటే, సపోజ్ ఒక డాక్టర్ అవ్వాలంటే ఆ చదువు చదవాలి. 10వ తరగతి చదివానండి, ఇంటర్మీడియట్ చదివానండి, డిగ్రీ చదివానంటే అమ్మ ఈ ఉద్యోగానికి ఇవి అర్హతలు కావు. చదువుకుంటే ఉద్యోగం వస్తుందని చెప్పారండి. అవునమ్మా, కరెక్టే, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. కానీ ఆ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా చదవాలి. ఆ డిగ్రీలు నీకు కలిగి ఉండాలి. అప్పుడే నీకు ఆ ఉద్యోగం వస్తుంది. మనం ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే, ప్రార్థన చేసుకుంటే దేవుడు కార్యాలు చేస్తాడండి. ఎంతవరకు ప్రార్థన? ఆ కార్యం పొందేటటువంటి అర్హత మనకు ఉందా లేదా? అప్పుడు దేవుడు నీకు ఆ అర్హత ఉంటేనే నీకు ఆ కార్యాన్ని దేవుడు చేయటానికి ఇష్టపడతాడు. అంతేకాని 10వ తరగతి చదువు వచ్చి నేను డాక్టర్ని అవుతానండి అంటే కుదరదు. కొంతమంది ఆర్ఎంపీ వాళ్ళు ఆళ్ళు చిన్న ఆటు ఇటుకి దగ్గులకి పిత్తులకి ఆటు ఇటుకి ఇంజక్షన్ల పిల్లలు చేస్తారు. కానీ అంతకు మించి వాళ్ళు వైద్యం చేయరు. ఏదైనా కూడా అయ్యా మీరు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, అంతవరకే వాళ్ళ యొక్క అర్హత. ఆపరేషన్లు కానీ శస్త్రచికిత్సలు కానీ వాళ్ళు చేయటానికి అర్హులు కాదు తెలిసినా కూడా. ఒకవేళ తెగించి చేస్తే జైలు పాలైపోతారు. పోలీసు వాళ్ళు వస్తారు, పట్టుకెళ్తారు. నీ డిగ్రీ ఏది? ఏ అధికారాన్ని బట్టి నువ్వు వైద్యం చేస్తున్నావు? యేసుక్రీస్తుని అడిగారు, నువ్వు ఏ అధికారాన్ని బట్టి కార్యాలు చేస్తున్నావు అని చెప్పి పరిశీలి వచ్చి అడిగారు. నీ ఏ అధికారాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు? ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తున్నావు? నీకు శక్తి ఎవడిచ్చాడు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాడు. సాతాను గారు కూడా అడుగుతాడు, నీ అర్హత ఏంటి? యేసు నామములో పోవును గాక అన్నంత మాత్రాన కుదరదు. దయ్యాలు తిరగబడి కొడతాయి, రోగాలు కూడా వాళ్ళకి తగులుతాయి. అర్హత, డిగ్రీ, దేవుని అభిషేకం కావాలి. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళకి దేవుని అభిషేకం ఉంటుంది. కొంతమందికి స్వస్థతల మీద వరాలు ఇస్తాడు దేవుడు, ఆయన ప్రభావాన్ని వాళ్ళకి ఇస్తాడన్నమాట. అదే ప్రభావాన్ని శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు కూడా వాళ్ళని నీళ్ళబడితే అనేక మంది స్వస్థత పొందారు. ఎక్కడ తెచ్చుకున్నారు ఈ డిగ్రీ? దేవుడికి ఇష్టంగా జీవించారు. ఆయన ఏది చెప్పాడో వాళ్ళు అదే చేశారు. కాబట్టి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవుడి పని కోసం వాళ్ళు చనిపోతారన్న సంగతి తెలిసినా కూడా ఆ చోటకే వెళ్ళి సువార్తను ప్రకటించారు. అదే మనకు కానీ దేవుడు ఒక దర్శనం చూపిస్తే ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా ఆ కీడు కొట్టేయి, ఆ కీడు కొట్టేయి, అది తొలగించేయి, అమ్మా
పలానా ఆయనకి కీడు చూపించారంట, దేవుడు పోలీసులు పట్టుకెళ్ళారంట, స్వార్థ చెబుతుంటే అట్లా జరగకుండాను గాక, అవసరమైతే ఆ స్వార్థ కూడికను మనం ఆపేద్దాం. అది దేవుని చిత్తమా? దేవుని చిత్తం కాదు. అక్కడికి నువ్వు వెళ్ళాలి, అక్కడ నువ్వు పోలీసుల చేత పట్టబడాలి, నువ్వు జైలుకి వెళ్ళాలి, అక్కడ దేవుడి కార్యం వేరే ఉంటుంది. మనం ఏం చేస్తాం? దేవుని చిత్తానికి విరోధంగా మనం ఎలా జీవిస్తామంటే అది జరగకుండాను గాక. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే రావాల్సినటువంటి ప్రమోషన్ ఆపి, అయ్యా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి చెప్తాడు. మనం చేసే భక్తిని బట్టి మనకు ప్రమోషన్ రావాలి. ఇంకా దేవునిలో ఎదగాలి అంటే దేవుడికి ఇష్టంగా జీవించాలి తప్ప మన ఇష్టం కోసం దేవుడి యొక్క ప్రభావాన్ని మనం కోల్పోతే మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు కూడా జరగవు అనేది దేవుని యొక్క. లూకా సువార్త 9:19 చూసినట్లయితే, లూకా సువార్త 6:19 6:19. చాలు. చూసారా? ప్రభావము ఆయనలో నుండి బయలు వెళ్ళి అందరినీ స్వస్థపరచుచుండెను. దేవుడు ఆయన ప్రభావం కలిగిన వాడే. ఆయన ప్రభావం మనల్ని తాకాలంటే మనం అర్హత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి జీవించాలి. ఆయన రక్షించుటకు ఆయన హస్తము కుర్చ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మరి ఏమిటి అడ్డుపడ్డాయి అంటే మన పాపాలే నీకును నాకును మధ్యన అడ్డుగోడగా ఉన్నాయి అని చెప్పేసి దేవుడే స్పష్టంగా యెషయా గ్రంథంలో చెప్తాడన్నమాట. కాబట్టి మనకు స్వస్థత రాలేదు, మనకి శ్రమ నుంచి విడుదల రాలేదు, ఈ కార్యం జరగలేదంటే మొట్టమొదటిగా మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే మన జీవితంలో దేవుడికి విరోధమైనది ఏదైనా ఉందా? ఏమున్నది? మనకు అన్నీ వెతుకున్నాం, ఎక్కడా కూడా మన పొరపాట్లు తెలియనప్పుడు ప్రభువా ఈ కార్యం ఎందుకు ఆగింది, నేను ఎక్కడ తొలగిపోయాను నాయన అని ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎక్కడ తొలగిపోయావో అక్కడ దేవుడు నీకు తెలియపరిచి ఆ పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఎప్పుడు మనం దేవుడిని అడిగినప్పుడు. యెహోషువ కాలంలో కూడా ఇలాంటిదే జరిగింది. ప్రతిసారి వెళ్ళినట్టుగా యుద్ధానికి వెళ్ళారు, కొన్ని వేల మంది ఓడిపోయారు. యెహోషువ వచ్చి మందిరంలో పడుకొని ఏడుస్తున్నాడు, అయ్యా నువ్వు మాట అనడిచ్చావు, నా ముందు ఎవరు నిలబడరన్నావు, మరి వాళ్ళు చూస్తే ఇన్ని వేల మంది చనిపోయారు, ఏంటి ప్రభువా ఎందుకు అయ్యా విడిచిపెట్టావు, ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు, వాళ్ళకి ఎందుకు అప్పగించావు అని ఆయన ఏడుస్తుంటే దేవుడు యెహోషువతో అంటారు, నువ్వు లేచకు, ఇశ్రాయేలు అందరినీ గోత్రాల వారిగా లైన్గా నుంచోబెట్టాడు. ఒక్కొక్కరిని పిలుస్తున్నారు ఇంటి పేరుట కలిగిన వాళ్ళు. వీళ్ళ ప్రభువా కాదు, వీళ్ళ ఈ గోత్రమా కాదు, యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రం ఇంటి పేర్లతో సహా రండి అన్నారు. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, వీళ్ళ కాదు. ఆకాను ఇంటి పేరుటోళ్ళు పట్టబడ్డాడు. ఆకాను ఇంటి పేరుటోళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళ ఆకాను పట్టబడ్డాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, సహోదరుడా నువ్వేమి చేసావో దాయకుండా దేవుడి సన్నిధిలో మొత్తం వివరంగా చెప్పు నాయనా అని చెప్తాడు. చెప్పినప్పుడు అయ్యా యెరికో పట్టణంలో నేను మంచి బంగారు కమ్మీని వస్త్రాన్ని చూసి ఆశించి తెచ్చుకొని డేరాలో దాచుకున్నాను. అప్పుల్లో స్థిరమైన ఇల్లు లేవు, లోన్లు ఇచ్చేవాళ్ళు లేరు ఇల్లు కట్టుకుంటాకి, కాబట్టి వాళ్ళు డేరాలే వేసుకొని వాళ్ళు జీవన విధానాన్ని సాగిస్తూ వచ్చేవాళ్ళు. ఆయన డేరాలో దాచుకున్నాడు. ఆ ఒక్కడు చేసినటువంటి తప్పిదం వలన ఇశ్రాయేలీలలో కొన్ని వేల మంది చావుకి కారణమైపోయాడు. ఆ తర్వాత తన కుటుంబానికి కూడా శాపాన్ని తెచ్చుకున్నాడు. కుటుంబంలో అందరూ కూడా రాళ్లతో కొట్టబడి చంపబడవలసి వచ్చింది. ఒక్కడు చేసిన దానికి తన భార్య బిడ్డలు ఏం చేస్తారంటే అది తప్పు కదా. అంటే యెహోషువ యెరికో పట్టణం మీదకి వెళ్ళే ముందు ప్రజలందరితో ఒక మాట చెప్తాడు, అది శపించబడిన దేశం, మీరు అందులో ఏది కూడా తీసుకోవద్దు, అవి మొత్తం యెహోవా సన్నిధికే తీసుకురావాలి, బంగారమైన వెండైనా వజ్రాలైన విలువైనది ఏది కూడా మీరు తీసుకోవద్దు, అవన్నీ కూడా దేవుడి మందిరంలోనికి తీసుకురండి అని ప్రజలందరితో చెప్పాడు. అంటే కుటుంబాలతో సహా అందరూ విన్నప్పుడు తన భర్త తెచ్చినప్పుడు అయ్యా ఇది వద్దు, మన కుటుంబం మీదకి శాపం వస్తుంది అని జ్ఞానము కలిగిన స్త్రీ వలె వద్దు అని తన భర్తను వేధించి శోధించి బయటకు తోసేసినట్లయితే తాను తన పిల్లలు కూడా
బ్రతికేవాళ్ళు. మంచి పని చేసావయ్యా, అయ్యగారు అట్టగే చెబుతారు. ఎంత విలువైన ఈ మనం ఎప్పుడైనా మళ్ళీ దేవుడికి మనం కానుకగా ఇందులోంచి 10వ వంతు దేవుడికి ఇద్దాం. ఎందుకంటే దేవుడు కనికరం కలిగిన వాడు, శపిస్తాడు, క్షమిస్తాడు అని చెప్పుకున్నారు తప్ప శపిస్తాడన్న సంగతి మర్చిపోయాడు. ఎంతసేపు క్షమిస్తాడు క్షమిస్తాడు క్షమిస్తాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు కానీ శపించేవాడు కూడా అన్న సంగతి మర్చిపోయారు. అందుకని తన భార్య, తన బిడ్డలు, తనకు కలిగిన సమస్తము రాళ్లతో కొట్టబడి కాల్చబడిపోయారు. ఎవరి మూలాన? ఒక్కడి ఆలోచన మూలాన. అట్లాగే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, ఏమవుతుంది దేవుడు ప్రార్థన చేస్తే క్షమిస్తాడు కానీ శపిస్తాడు కూడా. ఎంతవరకు అంటే ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది దేవుడి సన్నిధిలో, కొంత పరిమితి. ఆ పరిమితి వరకే వారికి అవకాశం. దాటిపోయిన తర్వాత ఎవరు కూడా బలులు అర్పించినా నైవేద్యాలు అర్పించినా కూడా నేను ఏలీ కుటుంబం వారిని మీదను క్షమించను. ఇంకొక శాపాన్ని కూడా ఇచ్చాడు, వాళ్ళ వంశంలో ఎవరు కూడా ముసలోళ్ళు అనేవాళ్ళు ఉండరు, యవన కాలంలోనే చనిపోతారు. ఇంకోటి కూడా చెప్పాడు దేవుడు, వాళ్ళ యాజకత్వం నుంచి తప్పించి వేస్తున్నా, వేరే వాళ్ళని నేను ఎన్నుకుంటున్నాను అని చెప్పేసి తన వంశానికి చెందవలసినటువంటి యాజకత్వాన్ని కూడా తన మూలాన, తన కొడుకుల మూలాన కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే దేవుడి సన్నిధిలో కూడా మనకు రావాల్సిన దీవెనలు అన్నిటిని కూడా మనం పోగొట్టుకుని శాపాలను మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అందించకుండా ఉండాలి అంటే ఈ దినమందు మనం దేవుడికి ఇష్టంగా జీవించినట్లయితే ఆయన ప్రేమించిన వాళ్ళని 1000 తరాల వరకు దేవుడు ఆశీర్వదించేవాడు. తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టి, దోషాలను బట్టి 3-4 తరముల వరకు వాళ్ళ పాపాన్ని పిల్లల ఒళ్ళో, వాళ్ళ పిల్లల ఒళ్ళో, వాళ్ళ పిల్లల ఒళ్ళో వంశపారపర్యంగా రోగాలు వస్తాయి. ఐడియా ఉందా? ఎందుకని? మన పితరులు చేసినటువంటి పాపాలను బట్టి కొన్ని రోగాలు, అరే వాళ్ళ వంశంలో ఉందరా ఆ శాపం, పలానోడు 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 అని చెప్తారు. అవి కొట్టివేయబడాలంటే ఈ దినమంతా మనం దేవుడి సన్నిధిలో ఉండి వాటిని కొట్టివేయించుకోవాలి. మన తరాలకి అటువంటి శాపం వెళ్తుంది అంటే మనం కూడా అదే స్థితిలో ఉన్నామనేది గ్రహించుకోవాలి. ఆశీర్వాదం కావాలో శాపం కావాలో దేవుడు మన ముందు ఉంచాడు కాబట్టి ఏ మార్గం మంచిదనేది మనం ఆలోచించుకొని నడుచుకున్నట్లయితే దేవుడు మనకు మేలు దయచేయును కాక. ఆమేన్.